లైఫ్ లో గెలవడానికి ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తారు. ఇలా చేస్తే సక్సెస్ అవుతావు, అలా చేస్తే రిచ్ అవుతావు అని. కానీ నేను మీకు ఆ పాయింట్స్ అన్ని చెప్తా ఏవైతే మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తున్నాయో. ఒకవేళ మీరు గెలవాలనుకుంటే ముందు మీరు ఎందుకు ఓడిపోతున్నారు అనేది తెలుసుకోవాలి. మరి స్టార్ట్ చేద్దామా? 1. మీకంటూ ఎలాంటి ఫిక్స్డ్ టైం టేబుల్ లేదు. ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఆంటర్ప్రినర్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ఇదే ఇంకెవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ గురించి చదవండి. ఎప్పటి వరకు అయితే వాళ్ళ ఒక రొటీన్, ఒక టైం టేబుల్ ఫాలో అవ్వలేదో అప్పటి వరకు వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేకపోయారు. ట్రస్ట్ మీ, మీరు కూడా మీ లైఫ్ లో గెలవగలరు. ఏదైతే కావాలని కలలు కంటున్నారో వాటన్నిటిని సాధించగలరు. కానీ దానికోసం మీరు కష్టపడాలి. ఒక్కరోజు కాదు, ఒక వారం కూడా కాదు, కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టపడాలి. మీరు ఎందుకు ఓడిపోతున్నారని ఆలోచిస్తూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లే అని అర్థం చేసుకోండి. నెంబర్ 5. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండడం లేదు. ఒకవేళ మీ మైండ్ మీ కంట్రోల్లో లేకపోతే మీరు మీ లైఫ్ లో ఒక్క ఫైట్ కూడా గెలవలేరు. ఏపీజే అబ్దుల్ కలాం ఇలా అన్నారు, "You cannot change your future, but you can change your habits, and surely your habits will change your future." సో మీ అలవాట్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. మీకుండే చిన్న చిన్న చెడు అలవాట్లే మీ లైఫ్ మారకుండా ఆపుతున్నాయి, మిమ్మల్ని పాడు చేస్తున్నాయని గుర్తుంచుకోండి. అండ్ కొందరు ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు, నా దగ్గర చాలా టైం ఉంది, నేను చాలా ఈజీగా నా గోల్స్ అచీవ్ చేస్తా, అండ్ నేను నా ఫ్యూచర్ లో చాలా రిచ్ అవుతా అనే భ్రమలో ఒకవేళ మీరు ఉంటే ఇది తెలుసుకోండి, మీ మైండ్ మిమ్మల్ని ఒక ఫూల్ చేస్తుంది. ఫ్రెండ్స్, మన మైండ్ చాలా ఈజీగా డిస్ట్రాక్షన్స్ కి అట్రాక్ట్ అవుతుంది. బట్ దానికి ఛాన్స్ ఇవ్వద్దు. నేను ఎలా అయినా గెలవాలి, ఓడిపోకూడదని ఒక గోల్ పెట్టుకుని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడే మీరు గెలవగలరు. లేదంటే మీ మైండ్ మిమ్మల్ని ప్రతి చోట ఓడిపోయేలా చేస్తుంది. మీ వల్లే ఓడిపోతున్నారు, ప్రతిసారి ఓడిపోతున్నారు. కానీ ఎందుకు? మిమ్మల్ని మీరే అడగండి. ఈవెన్ 90% కంటే ఎక్కువ మందికి ఇదే ఆన్సర్ వస్తుంది. వాళ్ళు ఓడిపోవడానికి, ఆ ఓటమికి వాళ్ళే కారణం. ఈ రోజు టాస్క్ ని రేపటికి, రేపటి టాస్క్ ని ఎల్లుండికి, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఆ టాస్క్ మాత్రం కంప్లీట్ అవ్వదు. ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరే గెలవకుండా ఆపుకుంటున్నారు. లేదంటే ఈ ప్రపంచంలో ఉండే ఎటువంటి శక్తి అయినా మిమ్మల్ని ఆపలేదు. మీరు నిజంగా గెలవాలనుకుంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఎందుకు ఆపుతారు? ఎవ్వరూ అంత ఖాళీగా లేరు. 2 రోజులు గుర్తుంచుకొని మర్చిపోతారు. కానీ మీరు గెలవకపోతే, మీ కలల్ని నిజం చేసుకోకపోతే అందరికంటే ఎక్కువ బాధపడేది, కోల్పోయేది మీరే. అందుకే మీరు ఓడిపోయేలా చేసే 7 తప్పుల్ని ఈ రోజే ఆపేయండి. ఒకవేళ మీరు కూడా మీ ఓటమికి రీజన్స్ ఇవే అని రిలేట్ అయితే వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయితే మీ లవ్ అండ్ సపోర్ట్ ని మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా చూపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.